మనం తెలియని పెళ్ళి ఓడు కాదు, మాకేమో ఐరిస్కి ఏం చెప్దామంటే మాకు తెలిసిన పెళ్ళి అని చెప్పి తీసుకున్నాం గైస్. కానీ ఆ చూసే వారికి ఏమో మనకు ఎవరు తెలియదు ఆ పెళ్ళిలా, అది ఒక ఫంక్షన్ హాల్ పోదాం. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇప్పుడైతే పెళ్లి సీజన్ కాబట్టి తెలుగు సీజన్ పెళ్లి సీజన్ ఏం మాట్లాడుతున్నావు? మొత్తం డాల్ లెక్కున్నావు, సేమ్ సేమ్ కలర్ ఉంది అని చెప్పి ఆడతావు మా సిస్టర్స్ తోనే. అమ్మమ్మ నమస్తే. బాబా మరే లక్ష్మీపురం ఏం చేస్తుండో ఏం చేపిస్తుండో తీసుకొని వచ్చిండు, లిచ్చగట్టిండు, ప్లేట్ ఇచ్చిండు, తిన అంటుండు, అన్ని తిన్నాడు మాకు. గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం కొత్త వీడియో అయితే డిఫరెంట్ బ్లాగ్ అనమాట. ఇది అయితే ఏంటంటే ఇప్పుడు ఎట్లా మనం చిన్న ప్రాంక్ చేద్దాం, ప్రాంక్ డేర్ లెక్క అనమాట. ఇది మనకు తెలియని పెళ్ళి పోదాం, అది కూడా మనం తెలియని పెళ్ళి ఓడు కాదు, మాకేమో ఐరిస్కి ఏం చెప్దామంటే మాకు తెలిసిన పెళ్ళి అని చెప్పి తీసుకున్నాం గైస్. కానీ ఆ చూసే వారికి ఏమో మనకు ఎవరు తెలియదు ఆ పెళ్ళిలా, అది ఒక ఫంక్షన్ హాల్ పోదాం. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. డైరెక్ట్ ఆడికే ఏమంటారు బాబులు అటాకిజం. ఇప్పుడైతే ఆమెకి ఫోన్ చేసి అయితే చెప్తా అనమాట, రెడీ అమ్మని చెప్పి రేపటికి అట్లా తెలుగు పెళ్ళి అనమాట. ఇది తెలుగు పెళ్ళి పోదామని చెప్పి నేను ఫిక్స్ అయినా. తెలుగు దాంట్లో ఫంక్షన్ హాల్ అయితే మొత్తం తెలుగు పెళ్ళిలో అవుతున్నాయి. ఇప్పుడైతే పెళ్లి సీజన్ కాబట్టి తెలుగు సీజన్ పెళ్లి సీజన్ ఏం మాట్లాడుతున్నావు? తెలుగు పెళ్ళికి ఎప్పుడు ఐరిస్ రాలే అనమాట. సో గైస్ ఇప్పుడైతే ఫోన్ చేసి అడుగుదాం, రా అని చెప్పి పిలుద్దాం. వస్తా అనమాట, మా చుట్టాలా అని చెప్తాం, అన్నదానే చెప్తాను అనమాట పెళ్ళి. అక్కడ చూసేవారికి లాస్ట్ మొత్తం ట్విస్ట్ మొత్తం వచ్చేవారికి తిన్నాక స్టేజ్ మీద అంతా పోయినాక లాస్ట్ వచ్చినాక చెప్దాం గైస్, ఇది మన పెళ్ళి కాదు, ఇది అంతా కాదని చెప్పి చెప్తాం. నాకైతే ఇప్పుడే బబ్లాని కూడా వేసుకొని పోదాం గాయస్. ఇక మొత్తం ఆడ ఫుడ్ అయితే చూద్దాం గాయస్, ఏదైనా మంచి కొంచెం రిచ్ అవ్వదాం. చిన్న చిన్న పెళ్ళిళ్ళు వద్దు మనకి. చిన్న పెళ్ళిళ్ళ వేరే ఉంటారు, వద్దు. సో గైస్ అయితే ఈ వీడియో ఈ రోజుకి అయితే ఎండ్ చేస్తున్నాం. రేపు పొద్దున డైరెక్ట్ రెడీ అవుదాం అనమాట, మంచిగా రెడీ అయ్యి పోదాం గైస్. నార్మల్ షర్ట్ ప్యాంట్ కాదు, ఒక మొత్తం పెళ్లి వైబ్లో పోదాం. మంచిగా మన ఎవ్వరిని అనొద్దు అనమాట, మనం అట్లా వెళ్ళిపోవాలి డైరెక్ట్. మనం నిజంగా పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు రిలేటివ్స్ ఉండొచ్చు అని చెప్పి అనుకోవాలి, అట్లా వెళ్ళిపోం గైస్. ది నెక్స్ట్ డే. సో గాయస్ మాకైతే ఏం తెలియదు, మనం డిఫరెంట్గా చూస్తున్నాం, ఎందుకాయ బ్లాగ్ చేస్తున్నామని చెప్పి. హలో, మొత్తం డాల్ లెక్కున్నావు, సేమ్ సేమ్ కలర్ ఉంది. అరే ఆడ మనమే ఫస్ట్ పోతామేమో అని చెప్పి అనుకుంటున్నాడు మా పిన్ని వాళ్ళు. చలో గాయస్ స్టార్ట్ అవుతున్నాం. ఏమో ఫ్యాన్ పెట్టుకొని వచ్చింది గాయస్, ఏసీ లేదని చెప్పి. అరే వాడేనా మా అన్న. అరే నాకు సిగ్గు అవుతుంది, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరైనా వచ్చి ఎవరు మీరు ఎవరు తప్పు నుంచి మనం మంచిగా మంచిగానే ఉన్నాం. సో గాయస్ మనం అయితే ఇప్పుడు ఫుల్ సౌండ్ ఉంది అనమాట. ఇక్కడ మా రిలేటివ్స్ మొత్తం ముంగడున్నారు, ఏమన్నా కనిపిద్దామంటే ముంగడున్నారు అనమాట. పోదాం ఫస్ట్ తిన్నీకో మా ఫోటో తీద్దామా? హై బాబోయ్ ఆకలేసేస్తుంది. ఫోటో గిఫ్ట్ లేదు ఎట్లా పోతావు స్టేజ్ మీద? సరే ఒక పని చేద్దాం, గిఫ్ట్ లేదు ఇది సో గాయస్ ఇది ఇద్దాం గాయస్. గిఫ్ట్ ఏమంటారు? కాదు ఇగో ఎట్లా స్టేజ్ మీద మెల్ల ఇంకా నుంచి ఒకటి తీసుకొని వస్తా గిఫ్ట్. గలీజ్ ఉంటుంది అట్లా ఏం కాదు, పన్ను ఉంటుంది. తెలియని వాళ్ళు కాదు, నీకు తెలిసిన వాళ్ళు నీకుంటారు, నాకుంటుంది, నాకు తెలియదు ఎవరని గుర్తుపట్టారు. ఆడ పేరు స్టిక్కర్ తీసేస్తాం, అది మెల్ల వెనకాల నుంచి జువేట్ ఒకసారి పరిస్థితి ఎట్లుందో. సో గాయస్ ఆడ పోయి గిఫ్ట్ తీస్తారంట, ఏమి చేస్తారంట. అరే తీసుకొస్తా, సరే తీసుకురా, నువ్వే తీసుకురా. నేను తీసుకొచ్చి అప్పుడు మనం స్టేజ్ మీద ఫోటో తీద్దాం. అప్పటిదాకా బబ్లా అయితే మొత్తం డిఫరెంట్ చేస్తుంది. ఏం కారా పెట్టే మనోళ్ళు అంతా నేను అట్లా కట్టుకోవాలా? ఇట్లా
పగడి పగడి కట్టుకోవాలి మీరు చుట్టాలి కదా ఓ ఇంత మంచిగా కట్టుకుంటారు నువ్వు కూడా కట్టుకో కదా కట్టుకుంటా ఇప్పుడు నువ్వు వచ్చినావు అని చెప్పి కూర్చున్నా నీతో ఉన్నా లాడు బొమ్మంటే చెప్పు వెళ్ళిపోతా నేను కూడా కట్టుకుంటా నువ్వు కూడా ఏ కలర్ పింక్ కట్టుకుంటా బ్లూ కట్టుకుంటా బ్లూ పింక్ ఆడపిల్లలు అది నాకు కాదు ఏమిటండి మీరు మాట్లాడేది బాయ్ మీరు గర్ల్ సైడా బాయ్ సైడా బాయ్ సార్ మా అన్న అన్ననా ఏం పేరు మహేష్ అన్న పేరు మహేష్ అన్న మా అన్న పేరు ఆమె కదా ఆమె గుర్తుపట్టినావా ఆమె పేరేమో ఉంటుంది చూడు ఆమె పేరు ఆమె పేరు ఏమో ఓలా అరే మా తేజప్రియ తీర్చిప్రియ అంట ఏమో నాకు తెలియదు కానీ ఫుల్ ఫేమస్ అంట ఆమె. మొత్తం ఓన్లీ ఫర్ ఫోక్ సాంగ్ ఫోక్ ప్లేయర్. తేజప్రియ లెట్స్ గో నా పేరు మీద ఒక పాట వేసుకో డాన్స్ ఆడతావు ఇప్పుడు అడవి నేను ఆడను పక్షాలు ఆడుతూస్తే డాన్స్. అరే ఆడదాం మా సిస్టర్స్ ఉన్నారు మా సిస్టర్స్ తో పరిచయం చెప్పేసి ఆడతావు మా సిస్టర్స్ తోనే మీ అమ్మమ్మనా అమ్మమ్మ నమస్తే బాబా మరే లక్ష్మీపురం నేను ఏమనిపిస్తుంది రా రెడ్డి ఎవరా డిఫరెంట్ అనిపిస్తుందో చేసినట్టు నువ్వు చూడరు ఏం కాదు నాకేమో అర్థమైతే వీడు ఇంకా డేర్ తెగిస్తుడు నాకేమో సిగ్గు అవుతుంది సో గాయస్ మేము ఐరిస్ డాన్స్ ఆడితే మనం తీసుకోవాక డాన్స్ ఆడుతుంది డాన్స్ అర్థమైతే లేదు సౌండ్ అసలు వస్తుందో వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు ఇవో అయితే అంతా మొత్తం డిఫరెంట్ వైబ్ మొత్తం డిఫరెంట్ వైబ్ చేస్తుంది. ఐరిస్ అయితే తింటుంది చూడవా. తినడానికైతే వచ్చినాం గాయస్. పెళ్లి కొడుకు తరపు నుంచి రా మనం. సో గాయస్ ఇప్పుడైతే మేము ఫ్రూట్స్ తిందాం. ఫ్రూట్స్ తింటావా? ఫ్రూట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం గాయస్. పానీపూరి అయిపోయింది. పానీపూరి అటు వాళ్ళు ఫస్ట్ అయితే ఫ్రూట్స్ తినాలి. కడుపులో ఫస్ట్ ఫ్రెష్ తినాలి. ఓ వాటర్ మిలన్ చూడు ఈ సమ్మర్లో. ఏ వాటర్ మిలన్ అలిగిరా పెట్టు. వాటర్ మిలన్ అలిగిరా ఫస్ట్ వాటర్ మిలన్ నిండిపోయినా ప్లేట్ అమ్మారో
అరే అరే ఎక్కడ చూస్తున్నా పెట్టని నువ్వు అదే చెప్తున్నా డిఫరెంట్ అసలు మనం పగిడి వేసుకున్నాం మనం పెళ్లి కూతురు డైరెక్ట్ రిలేటివ్స్ పెళ్లి కొడుకు రిలేటివ్స్ మళ్ళీ పెళ్లి కూతురు అన్నకు డౌట్ వస్తుంది జామకాయ జామకాయ ఇస్తున్నాడు జామకాయ అరే జామకాయ లిప్స్టిక్ పెట్టుకున్నావు నీళ్ళక తీసుకురాపోరా ఇదాక వచ్చిన ప్లేట్ తీసుకొని వాయిస్ ఇదాక వచ్చాము ప్లేట్ తీసుకొని సిగ్గవుతుంది మన బొబ్బలాడు వెళ్ళిపోయాడు అలా అట్లా ఏం వేసుకుంటున్నావు మమ్మీ ఇప్పుడు నేను వెజిటేబుల్ చోలే భటూరే పూరి చోలే భటూరే బటరే బటూరే మీకు అసలు డిష్ తెలియదు ఇదేమో డేర్గా ముంగల్ తీసుకుని మస్తు తినేటే కూడా పల్లి వీడు ఏం చేస్తుండో ఏం చేపిస్తుండో తీసుకొని వచ్చిండు ఇక్కడ లిచ్చగట్టిండు ప్లేట్ ఇచ్చిండు తిన అంటుండు అన్నీ తిన్నాడు మాకు కారం కారం అన్ని రకాల దగ్గర ట్రై చేస్తావా చెప్పినా కదా ఆడు స్టార్ట్ అట్లా సో గాయస్ అన్ని తింటుంది మళ్ళీ కడుపు వస్తుంది ఇరుపు వస్తుంది అలో ఫుడ్ పాయిజన్ అయితే అన్న ఒకటేసారి తింటే తింటలే ఒక్కొక్కటే తింటున్నాం వీడు మొత్తం ప్లేట్ ఖాళీ ఏ ఇవన్నీ సెట్ కావా డైరెక్ట్ లంచా రైస్ సెట్ అవుతుందిలే మనకి వాళ్ళ సెట్ అవుతారా ఏం ఎక్స్పెక్ట్ చేసినావు చికెన్ చికెన్ ఉంటే మాత్రం ఎక్స్పెక్ట్ చేసినావు చికెన్ ఎక్స్పెక్ట్ చేస్తావా నాన్ వెజ్ ఎక్స్పెక్ట్ చేస్తావా మొత్తం వెజ్ పెట్టేది చికెన్ మటన్ మళ్ళీ గిరాకు ఉంటుంది అనుకున్నాను వాడికి మొత్తం కూరగాయలు పెడుతుంది సో గాయస్ అయితే మొత్తం మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్ అసలు ఏమైంది కూడా నాకు తెలియదు మొత్తం ఏమేమో ఫుల్ తినేసింది గాయస్ కడుపు మొత్తం అమ్మ తినడు చూసానా భయం ఆల్ రౌండ్ నేను ఏమేమి తిన్నా ఒకసారి చెప్పు పాస్తా ఫస్ట్ కేక్ కాడికే స్టార్ట్ చేసింది చాక్లెట్ కేక్ మళ్ళీ స్టార్టర్స్ తర్వాత జ్యూస్ తర్వాత ఫ్రూట్స్ జ్యూస్ అసలు నేను జ్యూస్ కావాలి వచ్చినాక ఇస్తే వెల్కమ్ డ్రింక్స్ ఇస్తే కావాలి వాటర్ మిలన్ ఇంకా 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 పాస్తా పాస్తా పిజ్జా చోలే భటూరే పాస్తా గార్లిక్ బ్రెడ్ అదే చోలే భటూరే అంటే అది గవార్ ఇంకా పరోటా ఏమో మలై కోఫ్తా ప్లాస్టిక్ రైస్ దాల్తో క్లోజ్ చేసి పెరుగన్నం వైట్ రైస్ పప్పు గార్లిక్ బ్రెడ్ ఆవకాయ పచ్చడి గార్లిక్ బ్రెడ్ గార్లిక్ ఏ ఈవెన్ వంకాయ ఇద్దామా టెస్ట్ కొత్తదేమో రా కొత్తదేమో అసలు ఈ పెళ్ళి మనది కాదు అలా ఎవడో మనకు తెలియదు వచ్చినాం మనం మీ చుట్టాలని చెప్పినాం అలా అట్లా కలిసిపోతారు అలా కలిసిపోయినా మా అందరూ మా ఫ్రెండ్స్ ఇప్పుడే ఇది తెలియదు అంటున్నావు మళ్ళీ నీ ఫ్రెండ్స్ అంటున్నావు అంటే అందరినీ ఫ్రెండ్స్ చేసుకో అసలు మనం పెళ్ళే కాదు ఇది మరి ఎందుకు తీసుకుని ఏమనుకుంటారో వచ్చి బగ్గా తిన్నా నేను కట్టేసుకున్నా నేను మంచిగా ఐస్ క్రీమ్ తిను అయ్యా ఇది ఏం కాదు ఇక. ఇప్పుడు తినలేదు సో గాయస్ ఇగో ఐస్ క్రీమ్ తినమంటే తింటలేదు తినా మజా కాడకు తెలియని వాళ్ళ పెళ్లికి తీసుకొచ్చి తిని అరే ఏం ఇంతగానో కాదు. ఎవరైనా తయారవుతారా ఈమె కొంచెం తయారీగా మంచిగా మా తెలుగు వాళ్ళ పెళ్ళిగా మంచిగా ఉంటుంది పక్కన పెట్టదు ఇటాలి కొంచెం తయారీగా మంచిగా నార్మల్గా మంచిగా రెడీగా మెహందీ కింద పెట్టుకో కొంచెం తెలుగు పెళ్ళి కదా ఫస్ట్ టైం నువ్వు వచ్చి కొంచెం గ్రాండ్ గా రా నేను కూడా కుర్తా వేసుకుంటున్నా అంటే మాకు మొత్తం ఇగో ఫుల్ గుష్ అయిపోయి మెహందీ పెట్టు ఎట్లా అయింది వంశీ మజాక్ అయితే లేదు ఇదేమి తెలియని వాళ్ళ పెళ్లికి అసలు నువ్వు ఐరిస్ ఎక్కడే అనిపిస్తున్నావు మేకప్ లో అంతా మేకప్ వేసుకుని అవసరమా చూడు ఇగో. కష్టపడినా ఒక 3 hours ఎట్లా ఆపుతారా అల్లో ఆపు అని చెప్పిన ఆ కళ్ళు కనిపిస్తలే వెంటకి వద్దు అవసరం లేదు ఫస్ట్ నువ్వు చుట్టాలని చెప్పి అబద్ధాలు చెప్పినావు మళ్ళీ ఎందుకు చెప్పినావు అట్లా ఏమనుకుంటున్నావు నా గురించి ఎంతమంది ఇట్లనే ఆపు అని చెప్పిన మజాక్ ఆడొద్దు
అయితే నేను మజాక్ చేస్తాను. ఎండ కొడుతుంది, నా కళ్ళు కనిపిస్తలేదు. మీ చుట్టాలని చెప్పి ఎందుకు చెప్పినావు మళ్ళా? నీకు కూడా తెలియదు ఎవరిదని చెప్పి. ఏ నడువరని చూస్తే ఏమనుకుంటారు? నడువేడికని ఫస్ట్ ఐస్ క్రీమ్ తింటారు బాగా నించొని ఫస్ట్. ఐస్ క్రీమ్ తిన్నాడు, కప్పు కూడా పడేసారు కదా. నువ్వు కూడా తిన్నావు. అయిపోయింది. అరే ఉందాం తెలుసు. ఇది ఎందుకు ఐస్ క్రీమ్ ఎట్లా వస్తుంది. నేను జోబులో పెట్టుకో. ఇంటి తీసుకోవాలి. కట్టుకో అంటే ఇట్లా నీట్ పోయి కూర్చొని కట్టుకుని మొత్తం. అరే చూడని మన చుట్టాలంతా అరే కొడుతున్నావు. తీసుకొచ్చి తిను. పూలు కూడా పెట్టుకున్నా నేను చూడండి ఎత్తికి. పొద్దున 7 గంటలకు లేచి తయారంగా నేను. సో గైస్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి గైస్. వీడియో చూస్తారని సబ్స్క్రైబ్ చేస్తారో లైక్ చేస్తారో చెప్పు. హైప్ చేయమండి. హైప్ నన్ను హైప్ చేస్తారు ఇప్పుడు. అది చూస్తే వచ్చింది బాగా తేజప్రే తీసుకుంది వీడియోలు మొత్తం డాన్స్ ఆడి వేస్తే ఇన్స్టాగ్రామ్ లో చూడు. ఏమే అదే నడు ఫస్ట్ నడికి